హల్లెలూయా. మంచిది. వాక్య భాగాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 11వ అధ్యాయము, పేజీ నంబరు 368. పేజీ నంబరు 368. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 11వ అధ్యాయము. చదువుతూ ఉన్నాను. బహు జాగ్రత్తగా చదువుతున్నప్పుడే గమనించండి. 16వ వచనము నుండి, వారి చర్యలు అట్లుండగా, నాతో పాటు చెప్పండి లేకపోతే, వారి చర్యలు అట్లుండగా ఇశ్రాయేలు గోత్రముల అందంతటను ఇశ్రాయేలు దేవుడని యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడచి యోధా రాజ్యమును బలపరచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. ఇక నా వైపు చూడండి ప్రియ సహోదరులారా. మరి ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల కూడికల ప్రారంభ దినం నుండి దేవుడు మనందరికీ ఆరోగ్య విషయంలో ఏమిటి, పగటిపూట మన దినచర్య విషయంలో ఏమిటి, సాయంకాలం ఇలాగా కూడుకోవడం విషయంలో ఏమిటి, దేవుని యొక్క స్వరము వినడం విషయంలో ఏమిటి, దేవుడు మహాకృప మయాడలా చూపిస్తూ ఏ బలహీనత రాకుండా ప్రతిదినము రావడానికి అనుకూలతను కలుగు చేస్తూ, ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ, మనం ఆయన వినడానికి, ఆయన మనతో మాట్లాడడానికి ఆ ఆశలు చూస్తున్న దేవుడు వస్తున్న మీతో ప్రతిదినము మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈ కూడికల యొక్క ప్రధాన ఉద్దేశ్యము మన ఆత్మీయ స్థితిలో ఒక ఎదుగుదల, ఒక మార్పు, ఒక రూపాంతరము అది మనలో కలగాలి. సౌలును చూచినప్పుడు సౌలులో ఒక క్రొత్త మనసు, ఒక క్రొత్త సూచనలు, ఒక క్రొత్త విశేషములు కనబడి ఏమన్నారంటే తెలుసా? ప్రజలు సౌలును చూచిన వారు ఏమన్నారు తెలుసా? సౌలు కూడా ప్రవక్తలో ఉన్నాడా అన్నారు. ఏమన్నారు? సౌలును చూచి బెన్యామీను వంశస్థుడైన కీషు కుమారుడైన సౌలును చూచి ఎప్పుడు ఆ కోణములు సౌలును ఎప్పుడూ చూడలేదు. సౌలు ప్రతి ఒక్కరికి కీషు కుమారుడుగాను, గాడిదలను చూసే ఒక కాపరిగాను ప్రజలకి కనబడ్డాడు. కానీ సమూయేలు దగ్గరికి వచ్చిన తర్వాత, సమూయేలుతో మాట్లాడిన తర్వాత, సౌలును సమూయేలు అభిషేకించిన తర్వాత సౌలు జీవితంలో ఒక నూతన ప్రారంభం. వెళుతుండగానే క్రొత్త మనసు వచ్చింది, సూచనలు ప్రారంభమయ్యాయి, అభిషేకం దిగవచ్చింది. ప్రజలు ఆశ్చర్యపోయేటట్టుగా సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అంటే సౌలు ప్రవచించడాన్ని బట్టి సౌలు మీద పనిచేసిన అభిషేకాన్ని చూచిన ప్రతి ఒక్కరు సౌలు కూడా ప్రవక్తలో ఉన్నాడా అని ఒకంత ఆశ్చర్యకరమైన మార్పు సౌలులో కనబడినట్లుగా ఈ కూడికల తరువాత మనందరిలో
మనందరిలో ఎవరికి వారు గుర్తెరిగే విధముగా, ఒకరు గురించి ఒకరు సాక్ష్యము చెప్పే విధముగా మనలో ఆధ్యాత్మికంగా మార్పు వచ్చునుగాక. అది దేవుని ఉద్దేశ్యము. అందు నిమిత్తమే ఈ కోడికలు. సంవత్సరానికి ఒక మారు మొదట 15 రోజులు ప్రారంభించాం, తర్వాత 20 రోజులు, తర్వాత అందరి యొక్క ఆసక్తి మేరకు అది 30 రోజులుగా ఇవి మనం ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఈ కోడికలు దేవుని మహాకృపను బట్టి బలంగా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క కార్యాన్ని దేవుడు జరిగిస్తూ, ఒక్కొక్క కుటుంబాన్ని బలపరుస్తూ, ఒక ప్రయోజనకరమైన కోడికలుగా ఇవి కొన్ని సంవత్సరాలుగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను ప్రభుని మనసారా స్తుతిస్తున్నాను. నేను నిలబడుతున్నానని కాదు, కానీ ఏదో నా వాగ్దాటిని బట్టో లేకపోతే బలమైన స్వరముతో నేను మాట్లాడుతున్నానని కాదు, కానీ ఇది దేవుడి ఏర్పాటు, ఇది దేవుని మాట. వింటున్న మీరు దేవుని ప్రజలు కాబట్టి దీనికున్న శక్తి బండను సహితము బ్రద్దల చేయి వంటి సుత్తి వంటిది. కాబట్టి ఇదే మనుషులను మార్చేది, ఇదే ప్రపంచాన్ని మార్చేది, ఇదే అనేక మందిని ప్రభు వైపుకు నడిపించింది. చదివిన యొక్క ఆ వాక్య భాగములో జాగ్రత్తగా గమనించండి. ఇది ఇశ్రాయేలీయులు రెండుగా విడిపోతున్న సందర్భము మనకి కనబడుతూ ఉంది. ఇశ్రాయేలీయులందరూ కూడా మొదట దావీదు కాలము, సొలొమోను కాలం వరకు అన్ని గోత్రాలు ఇశ్రాయేలీయులుగా ఒక స్థలములోనే, యెరూషలేములోనే ఉండేవారు. 12 గోత్రాలు కలిసే ఉండేవి. దావీదు హయాములో 12 గోత్రాలు కలిసే ఉన్నాయి. హెబ్రోనును దావీదు పరిపాలించాడు, యెరూషలేమును దావీదు పరిపాలించాడు. తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. సొలొమోను కాలములో కూడా సొలొమోను గారు ఈ 12 గోత్రాలను ఒకటిగానే ఆయన పరిపాలించడం జరిగింది. సొలొమోను కాలము ఇశ్రాయేలు చరిత్రలోనే కాదు, ఈ భూమి మీద భూచరిత్రలోనే ఒక అద్భుతమైన పరిపాలన. సొలొమోను పరిపాలన 40 సంవత్సరాలు, అద్భుతమైన పరిపాలన, ఆశీర్వాదకరమైన పరిపాలన, నెమ్మది కలిగిన పరిపాలన. ప్రతి ఏటా కొన్ని వందల కేజీల బంగారం, కొన్ని వందల కేజీలు వెండి, అలాగే గుర్రపు రౌతులు ఇలాగు ప్రతి ఏటా కానుకలుగా వచ్చాయంట. దాదాపుగా 4000 గుర్రపు సాలలే ఉండేవంట. 4000 గుర్రపు సాలలు, 12,000 గుర్రపు రౌతులు ఆ కాలంలో, సొలొమోను కాలంలో ఉండేయంట. ఎంత ఆశీర్వాదం అంటే, సొలొమోను కాలంలో వెండి పెద్దగా ఇంపార్టెంట్ లేకుండా పోయిందంట. వెండికే విలువ లేకుండా పోయిందంట. అంత అద్భుతమైన పరిపాలన సొలొమోను పరిపాలన. జ్ఞానానికి జ్ఞానము, డబ్బుకి డబ్బు, నెమ్మదికి నెమ్మది సొలొమోను కాలములో దేవుడు అనుగ్రహించాడు. 40 సంవత్సరాలు అద్భుతకరంగా పరిపాలించాడు. అయితే సొలొమోను చివరి నిమిషములో, చిన్న నిమిషములో దారి తప్పిన పరిస్థితి, అసలైన దానిని విడిచిపెట్టి అన్య దేవతల వైపు, అన్య మందిరాలు లేకపోతే అన్య గుడులను కట్టించే ఒక రకమైన స్థితికి సొలొమోను చివరి దశలో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయన తర్వాత ఆయన కుమారుడైన రెహబాము పరిపాలన ప్రారంభించాడు. వాస్తవానికి రెహబాము పరిపాలన ప్రారంభంలో కూడా 12 గోత్రాలు కలిసే ఉన్నాయి. రెహబాము పరిపాలన ప్రారంభంలో 12 గోత్రాలు కలిసే ఉన్నాయి. అదే కాలంలో
సొలొమోను దగ్గర ఒకప్పుడు సేవకుడిగా పనిచేసే యరొబాము అనేవాడు సొలొమోను ఉన్నప్పుడే సొలొమోనుతో లేకపోతే అతనితో ఉన్న ఆ యొక్క పోరాటం లేకపోతే వారికి వచ్చిన స్థితి ఏంటో తెలియదు కానీ వారి మధ్య ఉన్న పరిస్థితి ఏంటో తెలియదు కానీ సొలొమోను కాలంలోనే యరొబాము ఐగుప్తుకి పారిపోయినట్లుగా వాక్య భాగం కనబడుతుంది. అయితే సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము అధికారంలోకి చేపట్టిన తర్వాత ఐగుప్తుకి పారిపోయిన యరొబాము మరల తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత యరొబాము అలాగే మిగిలిన ఇశ్రాయేలు అందరూ కూడా రెహబామును కలడానికి వెళ్తారు. నూతనంగా రాజ్యాధికారాన్ని ప్రారంభించిన రెహబాము దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మీ నాన్నగారు మా మీద చాలా బరువు పెట్టారు, మీ నాన్నగారు కొంచెం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, కాబట్టి నువ్వు అలా కాకుండా ఏమైనా కొంచెం మంచిగా పరిపాలన ఇస్తావా, నీ పరిపాలన మేము మంచిగా చూడాలనుకుంటున్నాము. చూడండి, మన దగ్గరికి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఏదైనా అవసరత ఉంటే, అయ్యా మీరు ఎలా చేయండి, మా కులానికి ఇది తక్కువగా ఉంది, లేకపోతే మా గ్రామానికి ఇది తక్కువగా ఉంది, లేకపోతే మా వార్డుకి తక్కువగా ఉంది, అది మీరు చెయ్యాలి దయచేసి మీరు నెగ్గిన తర్వాత అని ఎలాగైతే మనము కోరతామో అలాగునే రెహబాము రాజు అయిన తర్వాత యరొబాము మిగతా ఇశ్రాయేలీయులు యూదులు అనబడే వారందరూ కూడా రెహబాము దగ్గరకు వచ్చి తమ విన్నపాన్ని వినిపించుకున్నారు. సొలొమోను మీ తండ్రి ఇలా చేశారు కాబట్టి కొంచెం మీరు బాగా చెయ్యండి అన్నప్పుడు, మీరు 3 రోజులు వెళ్ళి రండి, ఈలోగా నా నిర్ణయము నేను ఆలోచించుకుని చెప్తానని వాళ్ళు పంపించేసి ఈలోగా పెద్దవారిని పిలిచాడు. సొలొమోను తండ్రితో ఉన్న ఆ యొక్క పెద్దవారు ఎవరైతే పెద్దవారిగా ఆ కాలములో పిలువబడ్డారో, అతని తండ్రి కాలములో పెద్దవారిగా ఎంచబడ్డారో వారిని పిలిచి, అయ్యా ఇది పరిస్థితి ఇలాగ అంటూ ఉన్నారు, ఏం చెప్దాం, వారికి ఏం చెప్పాలి అంటే, ఆ పెద్దవారు ఎలాగైనా పెద్దవారు ఎక్కడున్నా అనుభవాలతో మాట్లాడతారు. వాక్యం చెప్తుంది పెద్దవారి దగ్గర జ్ఞానం ఉంటుంది అని వాక్యం చెప్తుంది. వయసు మీద పడిన వారు నేనంటాను కుటుంబంలో ఒకరు ఉండడం మేలు. ఎప్పుడూ కూడా ఎప్పుడు అది భారంగా ఎప్పుడు అనుకోకండి. వయసు మీరిన వారు కుటుంబంలో భారం అనుకోకండి. కుటుంబంలో అదొక లేకపోతే అదొక ఇబ్బంది అనుకోకండి. ఎప్పుడు వయసు మీరిన వారు ఎప్పుడు కూడా ఇక్కడ ఏమీ లేదు, నా వైపు చూడండి. ఎప్పుడు వయసు మీరిన వారు కుటుంబంలో ఒకరు ఉండడము అది కుటుంబానికి దీవెన, అది కుటుంబానికి ఆశీర్వాదం. ఎందుకో తెలుసా నీ జీవితం 40 అయితే నీకు 40 సంవత్సరాల అనుభవమే ఉంటుంది. ఒకవేళ ఆవిడకి 70 అయితే 70 సంవత్సరాల అనుభవం ఉంటుంది. నేనంటాను బలం కంటే శక్తి కంటే అనుభవం గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకా అధిక పనుల్లో ఉంటాయని చెప్పు అని ఎవరిచ్చారు సలహా? చాలా సర్వసాధారణంగా ఈరోజు యవనస్తులు ఎవరి సలహాని ఎక్కువ ఇష్టపడతారో, నువ్వు తల్లిదండ్రులుగా నువ్వు నేను చెప్పినా వాళ్ళకి ఎక్కదు, సేవకుడిగా చెప్తే ఎక్కదు, సేవకురాలిగా చెప్తే ఎక్కదు, నువ్వు ఒక ప్రార్థనా పరురాలని తల్లిగా చెప్తే ఎక్కదు, నీ ఆలోచనలు వారికి ఎక్కవు. వారికి బాగా ఎక్కేది, వారు ఎక్కువగా శ్రద్ధ చూపించేది దేనిని ఎక్కువగా తీసుకుంటారంటే వారి యొక్క సమాన వయసు కలిగిన వారు ఏదైతే చెబుతారో అదే వారికి ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదే వారికి నిజములాగా, అదే నిజమైన సత్యువులాగా, లేకపోతే అందులోనే బలం ఉన్నట్లుగా ఉంటారు. ఈ వాక్యం వినప్పట్లారా, యవనస్తులారా జాగ్రత్తగా వినండి. నీ తల్లి నీ తండ్రి అనుభవాలతో ఏదైనా చెప్పినప్పుడు, ఇంట్లో పెద్దవారు ఏదైనా అనుభవాలతో చెప్పినప్పుడు, సేవకుడు ఏదైనా అనుభవంతో చెప్పినప్పుడు నేనంటాను ఒక నిమిషము ఆలోచించడానికి, ఒక నిమిషము దాని గురించి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు సేవకుడు చెబుతున్నాడని ఒక అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. అనుభవం కలిగిన వారు, ఇంట్లో పెద్దవారు నీ క్షేమం కోసమే, అమ్మా అలాంటి వాళ్ళతో సహవాసం వద్దు అంటే నీ క్షేమం కోసమే, పలానా చోటుకి నువ్వు వెళ్ళొద్దు అంటే అది నీ క్షేమం కోసమే. దేవుని సన్నిధిలో ఈరోజు వారి పిల్లల క్షేమం కోసం తల్లిదండ్రులు తహతహలాడుతూ ఉంటే వారి యొక్క పట్టింపే ఈరోజు పిల్లలకి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాడు ఈనాడు ఉన్నాడు. పెద్దవాళ్ళు సలహాని ప్రక్కన పెట్టేశాడు. మీ నాన్నకంటే కొంచెం మంచి పరిపాలన అందించయ్యా, నీ పరిపాలన కూడా స్థిరపరచబడతాది దేవుని చేత, నీకు కూడా వారు సేవకులుగా పనిచేస్తారు అన్న ఆలోచన ప్రక్కన పెట్టి యవనస్తులు చెప్పిన మాటను విన్నారు. యవనస్తుల జాగ్రత్త. యవనస్తుడు ఎప్పుడు కూడా నేనంటాను పాపానికే వాడు ప్రేరేపిస్తాడు. ఎందుకో తెలుసా? వాడు నీతో సమాన వయస్సు కలిగిన వాడు కాబట్టి నువ్వు ఎలాగ ఆలోచిస్తావో వాడు అలాగ ఆలోచిస్తాడు. కాబట్టి నీకు నచ్చినట్టుగానే వాడు చెప్తాడు తప్ప అందుకు మించి అనుభవంతో వాడు చెప్పలేడు. అనుభవంతో చెప్పడానికి వాడికి అనుభవం లేదు. అర్థమవుతుందా? అనుభవంతో చెప్పడానికి వాడికి అనుభవంలో లేదు. ఇలాగ చేయి పర్వాలేదు, చెప్పా చేయకుండా ఎలా చేయి పర్వాలేదు, పర్లేదు ఎలాగ ప్రేమించు, పర్లేదు ఎలాగ వెళ్ళిపో, పర్లేదు ఇలాగ చేయి అని ఈరోజు చాలా మంది రకరకాలుగా ఈరోజు పాడైపోతూ ఉన్న యవనస్తులు కనబడుతూ ఉన్నారు. రెహబాము యవనస్తుల యొక్క మాటను పట్టుకున్నాడు. యవనస్తుల మాటను పట్టుకుని 3 రోజుల తర్వాత వచ్చిన వాళ్ళకి యవనస్తులు ఏదైతే సలహా ఇచ్చారో ఆ మాటలు చెప్పాడు. మా నాన్నకంటే ఇంకా బలంగా పనులేస్తాను, మా నాన్నకంటే ఇంకా కష్టంగానే ఉంటుంది నా పరిపాలన అన్నాడు. వెంటనే యెరోబాము మిగతా కొంతమంది ఇశ్రాయేలీయులు అందరూ కూడా అయ్యో దావీదుతో మాకు భాగం ఎక్కడిది, యెషయా కుమారుడిలో మాకు భాగం ఎక్కడిది అని చెప్పి వెంటనే ఆ స్థలాన్ని విడిచిపెట్టిపోయారు. జాగ్రత్తగా వినండి, ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. నేను రెహబాము గురించి నేను ఇక్కడ చెప్పట్లేదు కానీ ఆ పరిస్థితుల్లో ప్రజల యొక్క పరిస్థితి గురించి ఈ రాత్రి నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. రెహబాము ఎలాగూ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో యెరోబాముతో కొంతమంది ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు. 10 గోత్రాల వారు యెరోబాముతో వెళ్ళిపోయారు. ఇలాంటి రెహబాము దగ్గర ఏముంటామో మన కష్టాలు తీర్చలేని రెహబాము దగ్గర మనం ఏముంటామో అనుకుని యెరోబాముతో కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది 2 మాత్రమో 2 గోత్రాలు మాత్రమో యూదులు బెన్యామీన్లు మాత్రమో రెహబాముతో ఉండిపోయారు. ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత గమనించండి ప్రియ సహోదరులారా, యెరోబాముకి రెహబాముకి కొంచెం తేడా ఉంది భక్తిలో. రెహబాము ఆ యెరూషలేము మందిరానికి వచ్చి ఆ యెరూషలేములో తన తాతయ్య అయిన దావీదు, తన తండ్రి అయిన సొలొమోను ఏ విధముగా అయితే అక్కడ ఆ యెరూషలేములో మందిరములో ప్రతి బలును అర్పించేవారో, దేవుని యొక్క ప్రతి యాజకత్వం చేసేవారో, ఎవరు యాజకులుగా అక్కడ ఉండాలని దేవుని ఉద్దేశము చొప్పున దావీదు నడిచాడో, సొలొమోను నడిచాడో, అలాంటి లేవీయులను అక్కడ ఏర్పాటు చేసి ఏది క్రమం తప్పకుండా, అఫ్కోర్స్ యవనస్తుల మాట విని ఏదో ఒక తప్పు ఒకవేళ తప్పుడు ఒక అడుగు వేసినా నేనంటాను యెరూషలేము విషయంలో మందిరములో జరిగే బలుల విషయంలో మాత్రమో రెహబాము తన తండ్రిని చెప్పండి
తన తాతనైన దావీదుని అనుసరించి నడిచినట్లుగా అది ఏమాత్రం క్రమం తప్పకుండా గమనించండి. సొలొమోను కాలములో జరిగినట్లుగా మరి ఏ రాజు కాలములో అంట దేవుని మందిరములో అలాంటి కార్యాలు జరగలేదంట. సొలొమోను కాలములో సంవత్సరానికి ముమ్మారు జరిగే పండలు కానీ, ప్రతి బలిపీఠాలు కానీ, బలులు కానీ అవన్నీ చక్కగా జరిగేట వాక్యం చెప్తుంది. సొలొమోను జరిగిన కాలములో మరి అక్కడ అలాంటిగా జరగలేదంట. మించుమించుగా హిజ్కియా వచ్చే వరకు కూడా అవి ఆగిపోయాయి. జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరులారా. ఇలాంటి పరిస్థితుల్లో రెహబాము యెరూషలేములో ఆ మందిరాన్ని క్రమమైన పద్ధతిలో నడిపిస్తూ, బలులన్నీ క్రమమైన పద్ధతిలో జరిగిస్తూ, ఎవరి ద్వారా దేవుడు ఒక పనిని జరిగించాలని దేవుడు చిత్తం ఉందో, ఎవరైతే అక్కడ నిలబడి జరిగించాలని దేవుని ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక చొప్పునే దారి తప్పిపోకుండా ప్రతిదీ చేశాడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు పని చేయడం ఒక వంతు అయితే, ఆ దేవుడి పనిని దేవుడి చిత్త ప్రకారంగా చేయడం మరొక వంతు. చాలాసార్లు దేవుడి పని చేస్తాము, కానీ మన చిత్త ప్రకారంగా చేస్తాం. దేవుడి ఉద్దేశాలు నెరవేరుస్తాము, ఎలాగో తెలుసా, మన ఉద్దేశాల ప్రకారము. ఏదైనా ఒక పనిని ప్రభు కొరకు చేస్తాము, కానీ ఎలాగో తెలుసా, అందులో దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి మన చిత్తాన్ని జరిగించి చేసింది దేవుడి పని అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ వాక్యమైన ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధిలో నేనంట దేవుడు పని చేయడం ఎంత ప్రాముఖ్యమో, అట్ ద సేమ్ టైం ఆ పనిని నేనంటాను దేవుడి చిత్త ప్రకారము, దేవుడు నియమించిన నిబంధనల ప్రకారము చేయడం మరొక విశేషం. జస్ట్ చేయడం దేవుని ఉద్దేశం కాదు, చేసింది దేవుని చిత్త ప్రకారము, దేవుని యొక్క వాక్య ప్రామాణిక ప్రకారము జరగడం అనేది దేవుని ఉద్దేశము. రెహబాము అట్లాగనే జరిగిస్తూ ఉన్నాడు. ఇంక యెరోబాము దగ్గరికి వెళ్తే యెరోబాము చేసిన పని ఏంటో తెలుసా? యెరోబాము దేవుడి చేత ఏర్పాటు చేయబడి ఎవరైతే దేవుని మందిరంలో బలులను అర్పించాలో, ఎవరైతే ఆ యాజక ధర్మాన్ని నిర్వర్తించాలో అలాంటి లేవీలందరినీ తవరేశాడు. ఎవరిని? లేవీలనబడే వారిని. దేవుడి చేత ఏర్పాటు చేయబడి దేవుడి ఎవరి ద్వారా ఈ కార్యాలు జరగాలని మోషే కాలము నుండి నియమించాడో, ధర్మశాస్త్రం ఏదైతే చెబుతుందో అవన్నిటిని ప్రక్కన పెట్టి లేవీలను తోలేశాడు. లేవీలను తోలేసి తన కుటుంబానికి సంబంధించిన వారిని, దేవుణ్ణి ఎరగిన వారిని, లేవీలను కానింటి వారిని, యాజకులు కానింటి వారిని ఏం చేశాడు తెలుసా? లేవీలుగాను యాజకులుగాను అపాయింట్ చేసేసాడు. లేవీలుగాను యాజకులుగాను అపాయింట్ చేసేసి అక్కడ దెయ్యాలకి బలిపెట్టాలు కట్టడం ప్రారంభించాడంట. దెయ్యాలకి బలిపెట్టాలు కట్టాడంట. తనకి నచ్చిన దేవతలకు బలిపీఠాలు కట్టాడంట. కట్టి ఇక్కడ బలి నర్పించండి అని చెప్పి బలులు ప్రారంభించాడంట. గమనించండి, ఇప్పుడు 2 గోత్రాలు రెహబాము వైపు వెళ్ళిపోయాయి, 10 గోత్రాలేమో చెప్పండి యెరోబాము వైపు వెళ్ళిపోయారు. రెహబాము వైపు వెళ్ళిపోయే వాళ్ళని యూదులు అన్నారు, యెరోబాము వైపు వెళ్ళే వాళ్ళని ఇశ్రాయేలీలు అన్నారు. ఇప్పుడు అటువైపు వెళ్ళిపోయిన వాళ్ళు బాగానే వెళ్ళిపోయారు, రెహబాము పద్ధతిని బట్టి వెళ్ళిపోయారు. నిజమే, రెహబాము సరిగా మాట్లాడకపోవడమును బట్టి, రెహబాము సరైన నిర్ణయం చెప్పకపోవడమును బట్టి యెరోబాముతో వెళ్ళిపోయిన మాట నిజమే. ఇప్పుడు యెరోబాముతో వెళ్ళిపోయిన తర్వాత యెరోబాము ద్వారా జరుగుతున్న వాటిని చూచి ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో, ఏంటయ్యా మనం ఎప్పుడూ ఇది చూడలేదు కదా, మనం ఎప్పుడు ఎలాంటి బలులు అర్పించలేదు కదా, లేవీలు ఉండవలసిన స్థానంలో లేవీలు కాని వారు ఉన్నారే, యాజకులు కానివారే యాజకులుగా పెట్టాడే, దేవుడికి అర్పించవలసిన అర్పణలు అర్పించకుండా దెయ్యాలకి బలిపేటలు కట్టాడే అనుకుంటూ కొంతమంది బాధపడుతూ, కొంతమంది చెప్పండి రాజీ పడిపోతూ అక్కడే బ్రతకడం ప్రారంభించాడు. కొంతమంది ఉద్దేశం ఏంటి తెలుసా? ఎవరైతే ఏంటి, ఏ బలిపీఠం అయితే ఏంటి, బలులు జరుగుతున్నాయా లేదా ప్రాముఖ్యమా, ఎవరు నిలబడతాయేంటి ఏంటి, అక్కడ జరుగుతుందా దేవుడి పని
కానీ లేదా అన్నది ప్రాముఖ్యము అనుకుంటూ చూసి నిజమైన వాక్యాన్ని పక్కన పెట్టి నిజమైన బలులను ప్రక్కన పెట్టి అసలు అక్కడ జరిగిస్తున్న వారు నిజమైన లేవీలా కాదా, వారు పిలుపులో ఉన్నవారా కాదా, అసలు నిజమైన యాజకులా కాదా, ఇవన్నిటిని ప్రక్కన పెట్టి పరిశుద్ధులకు అనుగుణంగా తమ్ముడు తాము ఆ పరిశుద్ధులకు అన్వయించుకొని ఉండిపోయారు. ఈ వాక్యమైన ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రతి బలిపీఠము దేవుడి బలిపీఠం కాదండి. దేవుని సన్నిధిలో నేను అంటాను, కట్టిన ప్రతి బలిపీఠాన్ని దేవుడు హర్షిస్తున్నాడని అనుకోవద్దు. కట్టిన ప్రతి బలిపీఠం దగ్గర నిలబడిన ప్రతి ఒక్కడు లేవీయుడు కాలేడు. నిలబడిన బలిపీఠం దగ్గర నిలబడిన ప్రతి ఒక్కడు స్వచ్ఛమైన యాజకుడు కాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుని సన్నిధిలో ఈరోజు ప్రపంచానికి, ఈరోజు సమాజానికి ఎలాగుందో తెలుసా? ఎవరైతే ఏంటి, ఎక్కడికైతే ఏంటి, ఏ వాక్యం అయితే ఏంటి, ఏ బాధ అయితే ఏంటి, ఏ పద్ధతి అయితే ఏంటి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వాక్యమైన ప్రియబిడ్డ, దేవుని సన్నిధిలో యెరోబాము అట్లాగే అన్ని నిర్మించాడు, కానీ లేవీని కాని వారిని చెప్పండి లేవీలుగా పెట్టారు. ఈరోజు ఏదైనా పర్వాలేదు అనుకున్న పద్ధతి ఈరోజు క్రైస్తవత్వం వచ్చింది. ఏదైనా పర్వాలేదు, ఏ పేరట జరిగినా పర్వాలేదు, ఏది జరిగినా పర్వాలేదు. ఈరోజు ఒక రకమైన కొత్తతనానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈరోజు దేనికి నేను ఒక మాట చెప్తాను, అది 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 దేవుని వాక్యానుసారం కాకపోయినా తమ్మును తాము అది వాక్యానుసారం అని నమ్మినట్టుగా తమ్ముడు తాము మలుచుకొని ఈరోజు వెళ్ళిపోతున్న పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. సంఘర్షణ లోపల మనసులో ఉంటూ ఉన్నా చంపుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. దేవుని ఆత్మ లోపల కృంగిపోతూ ఉన్నాం. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నీ విషయంలో దుఃఖిస్తూ ఉన్నా సరే, నువ్వు ఆ దుఃఖాన్ని కానీ, ఆ కన్నీటిని కానీ, ఆ ప్రేరేపణ కానీ పట్టించుకోకుండా ఈరోజు నేనంటాను రాజీ పడిపోతూ వెళ్ళిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రియులారా, మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే నేను బలిపీఠాన్ని కట్టాను. అక్కడికి వెళ్ళవసరం లేదు, ఇక్కడ యాజకులను పెట్టాను. మీకు కావలసింది యాజకులు. యాజకుడు ఎవరైతే ఏంటి, యాజకత్వం చేస్తున్నాడా లేదా? లేవీడు కాకపోతే ఏంటి, లేవీ పని చేస్తున్నాడా లేదా? లేవీలు కాని వారు లేవీలు పని చేస్తే గమనించండి, దేవుని కార్యాలు జరగవు. దేవుని సన్నిధిలో నేనంటాను, మందసాన్ని ఎవరు మోయాలో వాళ్ళే మోయాలి. ఆ మందసాన్ని ఎవరు మోయకుండా ఒక్కొక్కరు పడిపోతుందని ఆ యొక్క ఎద్దు కాలు జంకిన తర్వాత పడిపోతుందని అని ఒక వ్యక్తి, ఉజ్జాన వ్యక్తి చెయ్యడ్డు పెడితే దేవుని కోపము ఆ వ్యక్తి మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎవరైనా ఏదైనా చెయ్యొచ్చు. ఈరోజు నేను అంటాను, సత్యమే కానీ దూరం. అక్కడ నిజమైన యథార్థత ఉంది, అయినా దూరము. అది నిజమైన బలిపీఠమే కానీ దూరము. ఈరోజు నేను అంటాను, మన కులమా కాదా, మన ఇంటి పేర్లలో కాదా, లేకపోతే మనకు నచ్చినట్టుగా చెప్తున్నాడా లేదా